సమాచారాన్ని మనం చదువుదామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26, 27 వచనాలు మన ధ్యానాంశం కొరకు ఒక పర్యాయం చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26, 27 వచనాలు నేను చదువుతున్నాను, ఒక పర్యాయం ఆలకించండి. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య నేను ఉన్నవాడను, నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందక ఇద్దరు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 12 మంది చిన్న ప్రవక్తలు కలిగిన గ్రంథం యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథం మిగిలిన అందరి ప్రవక్తల కన్నా మొట్టమొదటిసారిగా రాయబడిన గ్రంథం యోవేలు గ్రంథం. ఈ యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలు ఎంతో విలువైనవి. అంత్యకాలానికి సంబంధించిన అనేక సంగతులు ఈ యోవేలు గ్రంథంలో చూస్తాం. ఇశ్రాయేలీల ప్రజల యొక్క చరిత్ర, వాళ్ళ భవిష్యత్తులో జరగబోయే తీర్పును గురించి ఈ గ్రంథం మనకు బాగా చెబుతుంది. మనుష్యులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తానని దేవుడు తన ఆత్మ కుమ్మరింపును గురించి ఈ గ్రంథములోనే చెప్పాడు. ఈ యోవేలు ప్రవక్తని పెంతుకోస్తు పండుగకు సంబంధించిన ప్రవక్త అంటారు. ప్రియులారా, అయితే ఇక్కడ ప్రభువు తన ప్రజలకిస్తున్న ఒక వాగ్దానాన్ని మనం చూడవచ్చు. అదేంటో చెప్పనా? నా జనులు ఇక నెన్నటికి సిగ్గు. ఎవరి గురించి మాట రాయబడిందంటే అన్ని జనుల గురించి కాదు, దేవుణ్ణి ఎరిగిన ప్రజల గురించి. దేవుని ఎరిగారు కదా, మరి ఎందుకు సిగ్గు అవుతున్నారు? దేవుని ఎరిగారు, మరి ఎందుకు నిందల పాలవుతున్నారు? దేవుని ఎరిగారు అయినను కొన్ని పర్యాయాలు మన బ్రతుకుల్లో అవమానాలు ఎదురవుతున్నాయి. లేరంటారా? స్తోత్రం చెప్పండి. నిద్రపోయేవాళ్ళు చెప్పాలి. మరొక విషయం చూడండి, చిన్న వర్తమానం. ప్రియులారా, నా జనులైన వారికి ఎన్నటికి సిగ్గునందరు, ఇక ఎన్నటికి సిగ్గునందరు. నా జనులు అంటే అర్థం ఏంటో చెప్పండి? దేవుని ప్రజలు. బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రజలను గురించి ఏమని చెబుతున్నాడంటే ఒక్కొక్క విషయాన్ని చూద్దాం కూలంకషంగా రండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22, 23 వచనాల్లో మోషే ఫరో ఎదుట నిలబడిలాగన్నాడు, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఏమండి? ఇశ్రాయేలీల జాతి దేవునికి జ్యేష్ఠుల కుమారుడు. జ్యేష్ఠులు అంటే పెద్ద కొడుకు అని అర్థం. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు బిడ్డలంట? మాట్లాడరేంది మీరు? ఎవరు బిడ్డలండి? దేవుడు అంటున్న మాట చూడండి, ఇశ్రాయేలు నా ప్రజలు, నా బిడ్డలు, నా వారు వారన్నా. నిర్గమాకాండం 8:22లో ఏమన్నాడంటే నా ప్రజలు అన్నాడు. అక్కడ నా కుమారుడు, 4వ అధ్యాయంలో నా కుమారుడు, నా జ్యేష్ఠుడు, నేను కన్న బిడ్డ అని ఇశ్రాయేలుని గురించి చెప్పాడు. మరొక వచనంలో ఏమన్నాడంటే ఆయన నా ప్రజలు అన్నాడు. నిర్గమాకాండం 19:5లో ఏమంటాడంటే ఇశ్రాయేలీల ప్రజలు నా స్వకీయ సంపాద్యం. స్తోత్రం చెప్పండి. నేను సంపాదించుకున్నోని. మీరు చెప్పండి, తల్లిదండ్రులకు బిడ్డల మీద ఎక్కువ అధికారం ఉంటుందా, బయట వాళ్ళకు ఉంటుందా? అమ్మా మాట్లాడాలి మీరు. ఎవరికి ఉంటుంది అధికారం ఎక్కువ? తల్లిదండ్రులకు ఉంటుందా, బయట వారికి ఉంటుందా? మీరు మాట్లాడకపోతే 3 అయిపోద్ది, మాట్లాడితే 11ంటికి అయిపోద్ది. చెప్పండి, ఎవరండి? ఎవరికి అధికారం ఉంటుంది? తల్లిదండ్రులకి. ఎందుకు? వారు నీ రక్తములో నుంచి వచ్చిన వారు. తల్లి యొక్క 9 నెలలు ఒక్కొక్క రక్తపు బొట్టంతా కలిసి పిండముగా అయ్యి 9 నెలలు ఆ ప్రపంచానికి తెలియని ఒక తల్లి యొక్క గర్భములో అవయవాలన్నిటిని ఏర్పాటు చేసుకొని అవయవ నిర్మాణము జరిగిన తరువాత ఆ తల్లి నుంచి బయటికి వస్తే 9 మాసాలు ఆ తల్లి తన బిడ్డలను తన కడుపులో పెంచుకోవటం, అది సృష్టి క్రమంలో ఎవరు చేయలేని పని. అందుకనే తల్లి అనేది కొన్ని మార్లు రక్తమిచ్చి కన్నాను రా, నిన్ను ప్రాణం పెట్టి పోషించాను రా,
తల్లి యొక్క శరీరంలో ఉన్న రక్తం అంతా పీల్చితే బిడ్డ పెద్దోడవుతాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక పాల చుక్క తయారవటానికి 100 రక్తపు బొట్లు కావాలి. 100 రక్తపు చుక్కలన్నీ కలిస్తే ఒక పాలు తాగే బిడ్డకి ఒక పాల చుక్క అమరుతుంది. నా స్వకీయ సంపాద్యం అంటే అర్థం ఏంటంటే, నేను రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి కొన్న నా ప్రజలు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, మీరు నన్ను అడగాలి, ఇశ్రాయేలీల ప్రజలైన ఆయన బిడ్డలు మనము కాదా? నా జనులకి ఎన్నటికి సిగ్గునందరని ప్రభు అన్నాడంటే, ఈ మాట అన్ని జనుల గురించి కాదు, ఆయన బిడ్డల గురించి. అందరూ యేసు ప్రభువును అంగీకరించురో వారందరూ కూడా ఆయన పిల్లలే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనకు అందరికి ఒకే తండ్రి ఉన్నాడు, ఆయన పరమ తండ్రి. భూమి మీద ఉన్న తండ్రులకి ఆయనకు ప్రత్యేకత ఏంటో చెప్పనా? భూమి మీద ఉన్న తండ్రులు పెంచిన తరువాత శ్రమలు కలిగితే, ఇబ్బందులు కలిగితే విడిచిపెడతారేమో, కానీ పరలోకపు తండ్రి తన బిడ్డల కొరకు ప్రాణం పెట్టాడు. ఏం పెట్టాడండి అమ్మా? ఏం పెట్టాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు. దేవుని అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్లలే, దీనిలో సందేహమే లేదు. అయితే నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరని ప్రభు ఎందుకన్నాడు? ఈ వాగ్దానాన్ని పట్టి ఈ రాత్రి మనం ప్రార్థన చేయాలి. గడిచిన దినాలు మన జీవితంలో అవమానాలు ఉన్నాయి, గడిచిన దినాలు మన జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, గడిచిన దినాలు మన బ్రతుకుల్లో నిందించబడిన కాలం ఉంది, అవమానించబడిన కాలం ఉంది. ఎన్నో పరిస్థితుల్లో నమ్మకంగా దేవునిలో ఉన్న శ్రమలు విస్తరిస్తూనే వస్తున్నాయి. ఎందుకంటారు? కారణం ఏంటంటారు? ఇక ఎన్నటికి సిగ్గునందరంటే అర్థం ఏంటంటే, అంతకుముందు వారి బ్రతుకుల్లో అవమానం ఎదురైంది, నిందల అవమానాలు, శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ వారి జీవితంలో వచ్చాయి. ఇశ్రాయేలీల ప్రజల భక్తి ఎట్టుందంటే, యోవేలు ప్రవక్త కాలంలో పైన భక్తి. ఏ భక్తి అండి అమ్మా? చెప్పండి. పైన భక్తి. మందిరానికి వస్తారు, పైనే పాటలు పాడతారు, పైనే. లోతైన భక్తి లేదు, యథార్థమైన పశ్చాత్తాపం లేదు, పాపాన్ని విడిచే జీవితం లేదు. అందుకని దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువుల చేతికి అప్పగిస్తే శత్రువులందరూ వచ్చి వారి యొక్క పంట పొలాల మీద దాడి చేసి, వారికి ఉన్న పంట పొలాలు, బిడ్డలను, వాళ్ళ యొక్క స్త్రీలను చెరపటం, చిన్న బిడ్డలను నేల కొట్టి చంపేస్తున్నారు, చిన్న పిల్లలను బానిసలుగా వారు తీసుకెళ్తున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయత. కరువు వెంబడి కరువు వస్తుంది. కరువు ఒకటి పోయేలేక మరొకటి వస్తున్నాయి. మిడతలు వచ్చి పడ్డాయి, పసర పురుగులు వచ్చి పడ్డాయి. ఒక్కొక్క కరువు తెగులొచ్చి ఇశ్రాయేలీల పంట పొలాలన్నీ తినేశాయి. ఇక వారి భక్తుకులో ప్రజలు అంటున్నారు, వారి దేవుడు ఏమయ్యాడు? ఏమండి, వింటున్నారా? వారి దేవుడు ఏమయ్యారు? రాత్రింబవళ్ళు ప్రార్థన చేసిన నీ దేవుడు ఏమయ్యాడు? వారి దేవుడు ఆకాశమునందు మౌని అయిపోయినాడా అని శత్రువులైన వారందరూ ఇశ్రాయేలీల జాతిని అవమానపరుస్తున్నారు. ఈ రాత్రి గమనించాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. సోదరులారా, ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మన జీవితాల్లో ఇప్పటి వరకు కూడా అవమానాలు ఎదురయ్యాయి, నిందలు ఎదురయ్యాయి, శ్రమలు ఎదురయ్యాయి, కుటుంబంలో సరి అయిన పరిస్థితి లేదు. ఎంతగా ప్రార్థించినా, ఎంతగా కష్టపడినా చినిగిన సంచిలో వేసిన రూపాయిలాగా ఈ రోజంతా కష్టపడుతున్నావు, మరలా అప్పులేని ఎదురవుతున్నాయి. కారణం ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానంలో ఉన్న అద్భుతమైన వివరణ చెబుతాను, చూడండి. అనేక పర్యాయాలు దేవుని బిడ్డలైన వారు సిగ్గునొందిన అనుభవాలు వాక్య గ్రంథంలో చూస్తాం. ఒక్కొక్క విషయాన్ని చెబుతాను, చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేనోడిపోనయా
నా పక్షానుండగా నే కృంగిపోనయ్యా, నీవు నా తోడుండగా నే నేర్చిన చోటనే మనసారా నవ్వెదా, నే నేర్చిన చోటనే మనసారా నవ్వెదా, ఏ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, ఏ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేనోడిపోనయా నా పక్షానుండగా ఏ కృంగిపోనయా, నీవు నా తోడుండగా. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. నా జనులైన వారికి ఎన్నడూ సిగ్గునొందరని ప్రభు చెప్పినాడు కదా. అయితే దేవుణ్ణి నమ్మిన ప్రజలు ఎందుకు అవమానాలకు అప్పగించబడుతున్నారు? దేవుణ్ణి నమ్మిన ప్రజలు ఎందుకు సిగ్గుపడవలసిన పరిణామాలు వస్తున్నాయి? దేవుడు చేతగానివాడా? దేవుడు అసమర్థుడా? మనము సేవిస్తున్న దేవుడు మౌని అయిపోయినాడా? అనేక ప్రశ్నలు మన జీవితంలో వస్తాయి. విశ్వాస జీవితం ఎలాంటిదంటే సోదరులారా గమనించండి, పరీక్షలతో మనము ముందుకెళ్ళాలి. అడుగడుగున ఈ మార్గం అనేది మనం అనుకున్నట్టు పూలబాట కాదు. భక్తి జీవితం అనేది అంచెలంచెలుగా శ్రమలు వస్తాయి. పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదవగలిగితే, దేవుణ్ణి నమ్మిన ప్రజలు కొన్ని మార్లు సిగ్గుపాలైపోయారు. దేవుణ్ణి నమ్మిన ప్రజలు కొన్ని మార్లు అవమానానికి అప్పగించబడ్డారు. దేవుని చేతిలో బహుబలముగా వాడబడిన వారు కూడా మనుషుల యొక్క అవమానాల చేత, నిందల చేత, శ్రమల చేత వారు కృంగినట్లు మనము చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం గమనించాలి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం చదవండి. అక్కడ ఒక అద్భుతమైన మాట మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనాన్ని చదివితే, అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతనిని బంధించారు. ఎవరతడు? సంసోను గురించి మాట రాయబడి న్యాయాధిపతుల గ్రంథములో ఇశ్రాయేలీల చరిత్రలో బహుబలాఢ్యుడైన న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటంటే సంసోను. చెప్పండి, ఏం పేరండి? ఈ సంసోను గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే జాగ్రత్తగా వినాలి. తల్లి ఒక మంచి భక్తిపరురాలు. ఆమె ఎదవరాండ్లుగా ఉన్నప్పుడు, ఆమె గర్భిణీ స్త్రీగా లేని కాలంలో దేవదూత డైరెక్ట్ గా వచ్చి చెప్పింది, అమ్మా నీకు మగ బిడ్డ పుడతాడు, అయితే పుట్టినప్పటి నుండి వాడు నాజీరు వ్రతం చేయబడాలి. నాజీరు వ్రతం అంటే అర్థం ఏంటంటే అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు, చెడు దాన్ని చూడకూడదు, తన శరీరం మీద ఏ అపవిత్రమైన దాన్ని ఏలుబడి చేయనీయకూడదు, తల మీదకి ఏ రోజు కూడా క్షారము చేయించుకోకుండా బ్రతుకు దినములంతటా వాడు దేవునికి ప్రతిష్ఠుతుగా ఉండాలి. ఇది నాజీరు వ్రతం యొక్క నియమం. అయితే సంసోను యవనస్తుడుగా బలవంతుడుగా మార్చబడినప్పుడు సంసోను ద్వారా దేవుడు చేయించిన సూర్యకార్యాలు అంతా ఇంత కాదు. మీకు తెలుసండి, నక్కలను పట్టుకొని ఫిలిష్తీయుల యొక్క పొలములన్నిటిని తగలబెట్టగలిగిన మంచి పరాక్రమం కలిగిన వాడు ఈ సంసోను. సోదరులారా గమనించండి, ప్రపంచంలో నక్క కంటే వేగంగా పరిగెత్తగలిగిన వాడు ఉన్నాడా? ఒక నక్కనైనా మనం పట్టుకోవాలంటే మనకు వల్ల కాదు. కానీ 300 నక్కలను పట్టుకొని తోకకు ముడేసి ఆ తోకలకు దండులు కట్టి నిప్పంటిచ్చి శత్రువుల యొక్క పొలాల మీద వదిలాడు. అది ఆయన యొక్క బలం. పచ్చి తవడ ఎముకతో 1000 మందిని చంపిన బలాఢ్యుడు ఈయన. ఆనాటి దినంలో శాంసన్ వస్తున్నాడంటే, ఈ సంసోను వస్తున్నాడంటే శత్రువులకు భయకంపితులైపోయే పరిణామాలు. ఎన్నో పర్యాయాలు ఈ సంసోన్ని పట్టుకోవాలనుకున్నారు కానీ వాళ్ళ వల్ల కాల. కారణం ఏంటో చెప్పనా? ఎదురుగా సింహం వస్తే సింహాన్ని ఒక చిన్న గొర్రె పిల్ల మేక పిల్లను చీల్చినట్లు చీల్చి పక్కనేశాడు. ఇంత బలాఢ్యుడు కలిగిన వ్యక్తి బంధించబడటం ఏంటి?
స్తోత్రం చెప్పండి అండి, గట్టిగా చెప్పాలా. బలాఢ్యుడు అయిన వాడు బంధించబడ్డాడు. దేవుని చేత బహుబలముగా వాడబడిన ఈ వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే ఇత్తడి సంఖ్యల చేత బంధించబడి గాజా పట్టణంలో దాగోను గుడిలో ఒక స్తంభానికి కట్టి కళ్ళు రెండు ఓడబేకి తీసి ఏమండి రాత్రంతా తిరగలి విసరటం మనం చూస్తాం. ఈ సంసోను జీవితంలో మనం ఏం నేర్చుకుంటామంటే ఇన్ని బలాఢ్యమైన కార్యాలు చేసినోడు ఎందుకు పట్టబడ్డాడు? ఒక్క దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగిన బలాఢ్యుడు సంఖ్యల చేత బంధించబడ్డాడు. సోదరులారా, మన జీవితాలు గమనించుకోవలసిన పరిణామాలు ఉన్నాయి. ఎందుకు సంసోను జీవితంలో ఈ సన్నివేశం జరిగిందంటే, ఇంత బలాఢ్యుడు కలిగిన వ్యక్తి, శత్రువులకు సింహ స్వప్నం లాగున్న వాడు ఎందుకు బంధించబడ్డాడంటే ఒక ప్రధానమైన కారణం పాపం. చెప్పండి, ఏంటిదండి? మాట్లాడరేంటండి? ఏంటిది? పాపం. పాపం నువ్వు అనుకున్నంత సులభమైంది కాదు. ఎందుకు ఈరోజు చాలా మంది ప్రజలు దేవుని నమ్మి, దేవుని విశ్వసించి ప్రభు బలలో చేయి వేస్తున్నారండి. వందనాలు మీ అందరికీ. వినండి, ప్రభు బలలో చేయి వేస్తున్నావు, కానీ ఏం మారలేదండి అమ్మా, ఏం మారలేదు. ఏం మారలేదు. పైకి మారింది, మారు మనసు కాదు, మాయ మనసు. ఏ మనసు అంటే చెప్పండి, ఏ మనసు? మాయ మనసు. మాయ మనసు అంటే ఓరకనే. పాపం నిన్ను ఎలాగా తీవ్రమైన పతనానికి తీసుకెళ్తుందంటే, నీవు ఎంత బలాఢ్యుడు అయినా సరే పాపం ముందు ఓడిపోక తప్పదు. దేవుని యొక్క ప్రతిష్ఠితుడు, నాజీరు చేయబడిన వాడు, తల్లి గర్భములోనే ఆత్మాభిషేకం పొందిన వ్యక్తి ఎందుకు ఇలాగైపోయాడు? పాపం ఒక మనిషిని పట్టి ఈడ్చుకొని పోతూ ఉంటుందండి. ఎందుకు సంసోను జీవితంలో ఇది జరిగిందంటే, ఏది చూడకూడదు అది చూశాడు, ఏది తాకకూడదు దాన్ని తాకాడు, ఏది చెయ్యకూడదు అదే చేశాడు. ఏం చేశాడండి ఆయన అంటే, గాజాకు వెళ్ళి వేశ్యను చూశాడు. ఎవరిని చూశాడండి? ఎవరు? పరిశుద్ధురాలు కాదండి. చెప్పండి. ఓ మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే గడుపుతున్న, పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా, ఈ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. స్తోత్రం చెప్పండి. గాజా పట్టణానికి వెళ్ళి ఒక స్త్రీని చూశాడు, గాజాకు పోయాడు, గల్లంతైపోయాడు. సోదరుడా, నీ యాత్ర ఎటు వెళ్తున్నావు? ఏం చూస్తున్నావు? ఒక ఆత్మాభిషేకం కలిగిన దైవ వ్యక్తి, తల్లి గర్భములోనే ప్రతిష్ఠితుడు, నాజీరు చేయబడిన వాడు గాజా పట్టణానికి వెళ్ళి వేశ్యను చూశాడు. అందరితో ఆగాడండి. నేను చెప్పాను ఏం చూడకూడదు అమ్మా, మరలా చెబుతున్నా, ఏం చూడకూడదు అదే చూశాడు. ఎవరిని చూశాడు? వేశ్యను చూశాడు. వేశ్యను చూసింది, అందరితో ఆగాడా? సోరేకు లోయకి వెళ్ళాడు. దెలీలా అనే ఒక స్త్రీ చెంత చేరి అక్కడే మకాం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎవడు? దేవుని ప్రజలే. ఎవరు వీరు? దేవుని నమ్మిన వ్యక్తే. ఎవరండి? తల్లి ప్రార్థన పరురాలండి, తండ్రి భక్తి కలిగినోడండి. తల్లి గర్భములోనే ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ శాంసన్ని బలిష్ఠుడుగా ప్రతిష్ఠించింది. బాల్యకాలము నుండి దేవుని ఆత్మ అతన్ని రేపటం మొదలుపెట్టింది. ఇంత బలవంతుడు, ఇంత ప్రఖ్యాతి కలిగిన వాడు గాజాకి వెళ్ళాడు, ఒక వేశ్యను చూశాడు. సోరేకు లోయకి వెళ్ళి దెలీలా అనే స్త్రీ దగ్గరికి చేరాడు. ఈ దెలీలా ఏం చేసిందో ఒక మాట చెబుతాను, గుర్తుపెట్టుకోవాలి. ఫిలిస్తీన్లు వచ్చి అన్నారు,
అమ్మా ఈ సంసోన్ని జయించటం మా వల్ల కావట్లేదు, ఈడి బలం దేంట్లో ఉందో చెబితే నీకు డబ్బులు ఇస్తాం అని అన్నారు. ఆమె రోజు సంసోన్ని అడిగిద్ది, బావా బావా అంటే. ఇప్పుడు బైబిల్లో ఏముంటుందో చెప్పనా, జారిని నోట నుండి వచ్చు మాట తీయగా ఉంటుందంట. ఎంత తీయగంటే తేనె కంటే తీయగా. జారిని నోటి నుండి వచ్చే మాట నున్నగా ఉంటుంది. ఎంత నున్నుపు అంటే నూనె మీద కాలేస్తే జర్రం జారిద్దే లేదా, జారి. ఏమంటది, బావా సంసోను బావా నీ బలం ఎక్కడుంది బావా నాకు చెప్పు బావా అని అడుగుతుంటే సంసోను ఎన్ని 3 పర్యాయాలు సంసోను ఆ సంగతి చెప్పాడు. ఏంటండి నీ బలం అంటే సంసోను ఏం చెప్పాలి, నా బలము దేవుడే, నేను నాలో ఏమి లేదు, నేను జీరో, దేవుడు హీరో అని చెప్పాలి ఆయన. కానీ ఏమన్నాడు, నేను బలవంతుని అన్నా. ఏది చూడకూడదు అదే చూశాడు. అందుకే 2 కళ్ళు పీకి పక్కన వేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మా వింటున్నారండి, ఒంటిలో బలం ఉన్నప్పుడు సోదరుడి సోదరుడా, జీవితంలో అన్ని సక్రంగా ఉన్నప్పుడు యేసయ్యను ఎరగకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, శ్రమలు నీ కోసం ఉంచి ఉంటాయి. దేవుని ప్రజలే, దేవుని ఎరిగిన బిడ్డే. సంసోను అన్యుడు కాదు, దేవుని బిడ్డే. సంసోను అన్యుడు కాదు, ఇశ్రాయేలీయుల జాతిలో న్యాయాధిపతి, ఒక అధికారిగా ఉండి ప్రజలను నడిపించినాడు ఆయన. అద్భుతమైన న్యాయాధిపతి సంసోను. కళ్ళు 2 ఓడబీకాడు. ఏది తాకకూడదు దాన్నే తాకాడు. దెలీలా శుభ్రంగా వెళ్ళినప్పుడు మీకు ఒక మాట చెబుతా చూడండి. జారిని దగ్గరికి వెళితే అది నీకేమైనా ముందు పెట్టిద్దా, చక్కగా మద్యం దాపి పడుకోబెట్టి. ఒక ఆయన నాతో అన్నాడు, మాస్టర్ గారు లెక్చరర్ పోయి ఇస్తున్నావు కానీ ఇంటికి పోతే నరకం చూపిస్తుంది మా ఆవిడ, అందుకే నేను పోవట్లేదు అన్నాడు. ఏం చూపిస్తుంది బ్రదర్ నేను అడిగితే అన్నాడు, ఇంటికి పోయిన కాంచావనిద్ది, అది లేదు ఇది లేదు ఇది లేదు అనిద్ది. మరి కుటుంబంలో బాధ్యతలు ఎవడు నువ్వుగాక ఎవడు పంచుకోవాలి, ఎవడు బాధ్యతలు పంచుకోవాలి? నిన్ను నమ్మి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎదిగిన కుటుంబాన్ని, పెరిగిన తల్లిదండ్రులు విడిచిపెట్టి నీ కొరకు వచ్చింది కదా, అవైతే పోంగానే బో బో అనిద్దంట. నేను మరలా చెబుతున్నాను సోదరులారా, పాపం నిన్ను ఏదో ఒక రోజు పతనానికి తీసుకెళ్తాడు. ఏది తాకకూడదో దాన్నే తాకాడు. ఏది త్రాగకూడదంటే ఈ నాజీరు వ్రతం చేయబడిన సంసోన్ తన జీవితంలో మద్యము జోలికి వెళ్ళకూడదు. ప్రతిష్ఠిత కలిగిన వ్యక్తి మద్యాన్ని తాగినాడు. వేసిన చూశాడు, కళ్ళు ఓడబీకారు. మద్యాన్ని తాగితే ఏ చేతులతో తాగారు ఆ చేతులను బంధించారు. ఇంకొక మాట చెప్పనండి, సంసోను బలమంతా ఊడిపోయింది. కారణం పాపం. నా జనులైన వారికి అన్నడు సిగ్గునొందరంటే ఆయన ప్రజలు ఎవరు దేవుణ్ణి నమ్మిన వారు. ఎందుకు సిగ్గులు పాలవుతున్నారంటే 2 కారణాలు ఉన్నాయి. దేవుణ్ణి నమ్మాం బ్రదర్, ప్రభు దగ్గరకు వచ్చామండి, యేసు ప్రభుని అంగీకరించాము, కానీ మా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రధానమైన కారణాలు 2 ఉన్నాయి. ఒక కారణం చెప్పా, అదేమిటంటే పాపం. ఏమండి చెప్పండి, ఎవరికి తెలిసిద్ది పాపం? అమ్మా ఎవరికి తెలిసిద్ది? నాకు కనపడదు. దేవుడు సర్వము ఎరిగిన దేవుడు, మనుష్యుల అంతరాన్ని చూసిన దేవుడు, నీ లోపల ఉన్న రహస్య జీవితాన్ని చూడగలిగిన నా దేవుడు నిన్ను చూచుచున్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏమండి నడచినను పడుకున్నాను అయ్యా నీ వెరిగే ఉన్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీ వెరిగే ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు,
శోధించి చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగేయున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగేయున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. ఆమేన్. ఎవరికి తెలుసు అండి? అమ్మా ఎవరికి తెలుసు? బ్రదర్ నువ్వు కూర్చోవటం యేసయ్య చూస్తున్నాడండి. సిస్టర్ నువ్వు నడిచి ఉన్నట్టు యేసయ్య చూస్తున్నాడు. సోదరుడా నీవు పడుకోని ఉండటం చూస్తున్నాడు. నీ చుట్టూ దేవుని కనులు ఆవరించి ఉన్నాయి. అగ్ని నేత్రములు కలిగిన దేవుడు దాన్ని చూడకుండా ఉంటాడు. బలాఢ్యుడే బంధించబడ్డాడు, బలం కలిగినోడే కల్లోడదీగపడ్డాడు. బలం కలిగినోడు బలాఢ్యుడు దేవుని కృపకు పాత్రుడుగా ఉండవలసిన వాడు. ఇశ్రాయేలు చరిత్రలో సంసోను చేసినన్ని బలకార్యాలు ఎవరు చేయలేకపోయినారు. అంత గొప్ప కార్యాలు చేసినోడు. పాపం ఎంత దారుణమైన పరిస్థితి. కళ్ళు మొక్కం ఓడబీకి దాగోను గుడికి వచ్చినారు. శత్రువులైన ఫిలిస్తీన్లు అన్నారు, మన దేవత ఈయన్ని మనకు అప్పగించిందిరా, ఇన్నాళ్ళు ఈయన్ని జయించటం మన వల్ల కాలేదు, మన దేవత అప్పగించింది. ప్రతి ఏటా మనము మన దేవతకి గొర్రెలు మేకలు బలిస్తాం కదా, ఈ సంవత్సరం సంసోన్ని ఇద్దాం, శత్రుశేషం లేకుండా చేద్దామని దాగోను గుడికి తీసుకెళ్ళినారు. వేల మంది ప్రజలు వచ్చారు. ఎందుకు? సంసోన్ని అవమానపరచడానికి. వారందరి మధ్య సంసోన్ని హేళన చేస్తుంటే, సంసోను అవమానపరచబడుతుంటే అప్పుడు కనువిప్పు కలిగి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా కల్లీమని ప్రార్థన చేయాల. సంసోను జీవితంలో రెండు పర్యాయాలు ప్రార్థన చేశాడు. ఒకసారి దప్పికైనప్పుడు బండను చేల్చమని ప్రార్థన చేశాడు. ఇప్పుడు మాత్రం దేవా నీవు నన్ను కనికరించమని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే హృదయాన్ని మనం దేవుని ఎదుట కుమ్మరిస్తామో దేవుడు మన మధ్యలోనికి వస్తాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని స్తోత్రం చెల్లింతుము అంటే యేసయ్య వస్తాడండి. మో ఏం చేయాలా? ఆల్ నైట్ ప్రార్థన అంటే పాటలు కాదు. ఏంటిది అమ్మా చెప్పండి. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నీయవా. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నీయవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే పురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి ఎందుకంటే మోకాళ్ళ జీవితం అలవాటు. యేసయ్య ఎలాగ ప్రార్థన చేశాడంటే మోకరించి. ఎట్లా చేశాడంటే ఆయన మోకాళ్ళించి. మీరు నన్ను అడగాలి, నేను మోకాళ్ళు వేయలేనుగా పాస్టర్ గారు. అయితే హృదయపూర్వకంగా ప్రార్థన చేయి, ఏ ఆలోచన లేకుండా మనస్సుతో నీవు దేవునితో సత్సంబంధాన్ని మనము కలిగి ఉండటమే భక్తి జీవితం. ఇంత బలాఢ్యులు రాలిపోయారండి చరిత్రలో. ఇంత బలము కలిగిన సంసోను ఒక్కమారుగా తన విశ్వాసము నిరీక్షను రెండిటిని కూడగట్టుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా పాపినైన నన్ను కరుణించయ్యా, ఒక్కమారు నీ మరలా నీ శక్తిని నాకు దయచేయమని సంసోను ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, ఏమండి మీకు చెప్పనా వినండి, సంసోనికి బలం ఎక్కడంటే జుట్టులో. చెప్పండి ఎక్కడండి? మీకు అర్థమవుతుంది. 7 జడలు పడతాయి అంట ఆయనకి. ఎన్ని జడలు? ఒకటి కాదండి, 7 జడలు అల్లుకోవాలి సంసోను. పాపం జడలు లేకుండా సంసోన్ని గుండు కొట్టించేసి ప్రార్థన చేస్తుంటే
దేవుడు అతనిలో ఉన్న బలాన్ని మరలా మొలిపించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే సంసోను తల మీదకి వెంట్రుకలు మొలవటం మొదలుపెట్టిందో, పరిశుద్ధాత్మ దేవుడు సంసోను మీదకి వచ్చినప్పుడు ఒకే ఒక్క రోజు దాగోను గుడి 2 స్తంభాల మీద కట్టబడిన గుడి, 2 స్తంభాలను 2 చేతులతో పెగిలించి వేశాడు. ఆ స్థలంలో ఉన్న శత్రువులందరూ చచ్చిపోయినారు. సిగ్గుపడ్డాడు, అవమానపరచబడ్డాడు. సోదరులారా, మన జీవితంలో ఎందుకు కొన్ని మార్లు అవమానానికి లోనవుతున్నాం, సిగ్గుపడుతున్నాం, ఇబ్బందుల కొలిమిలోనికి మనం వెళ్తున్నామంటే మొదటి కారణం పాపం. చెప్పండి ఏంటిదండి? మాట్లాడరంటే పాపం. ఇది రహస్యముగా ఉంటుంది, ఎవ్వడు బయటికి చెప్పుకోడండి. అర్థమవుతుందా? ఎవ్వడు కూడా నేను పాపం చేస్తున్నాను ఎవ్వడు చెప్పడు. మీరు అనుకుంటారో ఎవరికి కనపడట్లేదు అనుకుంటాడు, కానీ పరలోందున్న దేవుడు దాన్ని కానకుంటాడా? అగ్ని నేత్రములు కలిగిన దేవుడు దాన్ని చూడకుండా ఉంటాడా? సోదరులారా, గమనించండి. 2వ కారణం, ఎందుకు మన జీవితంలో ప్రభువుని నమ్మినప్పుడు, ప్రభువుని అంగీకరించాం, మందిరానికి వెళ్తున్నాం, అన్ని విషయాల్లో ప్రభు కొరకు ఉంటున్నాం, కానీ ఎందుకు అవమానాలు నిందలు వస్తున్నాయి అంటే అది ప్రభువు నిన్ను పరీక్షిస్తున్నాడు. చెప్పండి దేనికోసం అండి? మాట్లాడరేంటి? ఒకటి, పాపం మానవుని పతనంలోకి తీసుకెళ్తుంది. ఇది సంసోను జీవితం మనకు ఆధారం. మరొక సంగతి, ఎందుకు దేవుని ప్రజలు సిగ్గుపడుతున్నారంటే, అవమానానికి లోనవటానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. చెప్పండి అండి, మాట్లాడాలి. ఎందుకు పాస్టర్ గారు దేవుడు నన్ను తెగ శోధిస్తున్నాడు? ఏందో మరి, యేసును ఆయన నన్ను అసలు పట్టించుకోవట్లేదు. దేవుడు ఎవ్వరిని శోధించడు, దేవుడు మనుష్యులను పరీక్షిస్తాడు. ఎలాగ పరీక్షిస్తాడంటే, శ్రమల కొలిమిలో నిన్ను పరీక్షిస్తాడు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షిస్తాడు. శ్రమలలోని ప్రతిస్పందన, ఇబ్బందులలోని ప్రతిస్పందన ఎలాగుందో దాన్ని బట్టి ప్రభు పరీక్షిస్తాడు. గుర్తుంచుకోవాలి. యోషోబు అనే ఒక మంచి భక్తిపరుడు ఉన్నాడు. ఆయన తండ్రి ఇశ్రాయేలు అని వాక్యంలో చూస్తాం. యాకోబుకు మరొక పేరే ఇశ్రాయేలు. ఎంత ప్రార్థనా పరుడు ఆ యోషోబు యొక్క తండ్రి అంటే, దేవునితోనే పెనుగులాడి పెనుయేలు ప్రాంతంలో దేవునిని ముఖాముఖిగా చూసిన మంచి ప్రార్థనా పరుడు ఆయన. దేవుడు నాని యాకోబు దేవుని అని చెప్పుకోవటానికి దేవుడు అతని విషయంలో ఏ రోజు కూడా సంకోచించలేదు. అయితే యోషోబు జీవితంలో ఎదురైనన్ని కష్టాలు యాకోబు బిడ్డలు ఎవరికి రాలేదు. యాకోబు బిడ్డల్లో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, యాకోబు బిడ్డల్లో తమ్ముణ్ణి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, యాకోబు బిడ్డలు తండ్రిని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు, పాపానికి తమ దేహాలను అప్పగించుకున్న వారు ఉన్నారు. కానీ దేవుని మహిమ కొరకు శ్రమలు పడ్డవాడు ఒక్క యోషోబు మాత్రమే. స్తోత్రం చెబుతారండి. ఎందుకు వచ్చే యోషోబు జీవితంలో ఒక ఘట్టాన్ని మీకు పరిచయం చేస్తాను. పోతిఫర్ భార్య ఇంటిలో యోషోబు జీవిస్తున్న కాలం అది. మంచి పనివాడిగా ఉంటున్నప్పుడు ఆ అధికారి అతని నమ్మకత్వాన్ని చూసి, బాబు ఈ ఇంటి మీద అధికారం అంతా నీకు ఇస్తాను, నీవు అధికారిగా ఉండు, నేను కేవలం యజమానుడిగా ఉంటాను, ఇంటిలో ఏముందో నాకు తెలియదు, మొత్తం నీ చేతులకని ఇంటి తాళపు చెవులు యోషోబుకి ఇచ్చిన. ప్రియులారా, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో అక్కడ పరీక్షలు మనకుంటాయి. గుర్తుపెట్టుకోవాలి, పరీక్షలు లేకుండా ఆశీర్వాదము రాదు. పరీక్షలలో నీవు నెగ్గిన మరుక్షణం నీ కొరకు దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదం నీ యొద్దకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. కుమారు 2 చేతులు ఎత్తి చెప్పండి. ఏమండి, వింటున్నారా? అయితే పోతిఫరు భార్య యోషోబుని పాపం చేయటానికి ప్రేరేపించింది. యోషోబు ఆమెను ప్రేరేపించలా, ఆమె యోషోబుని ప్రేరేపించింది. మీకు అర్థమవుతుందండి? సంసోను ఎక్కడికి వెళ్ళాడు? గాజా పట్టణానికి వెళ్ళి వేశ్య దగ్గరికి చేరాడు సంసోను. వేశ్య యొక్క ఉరిలో నుండి తప్పించుకున్నాడు యోషోబు. ఎవడు గొప్పతనం అంటారు అమ్మా? ఎవరు గొప్పతనం అంటారు? తప్పించుకున్నవాడు గొప్ప అంటావా? పట్టపడినవాడు గొప్ప అంటావా? పాపం మనిషిని పట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోవాలి, పాపం ఎలాంటిదంటే మొదట ఒక మనిషిని ఆకర్షిస్తుంది, అనుభవించేటప్పుడు ఆహ్లాదాన్ని ఇస్తుంది, అది అనుభవించిన తరువాత ఆవేదనను మిగిలించేస్తుంది. ఎందుకు నా జీవితం,
నేనెందుకు ఇలాంటి చేశానన్న ఆవేదన మనుష్యుని జీవితంలో క్వశ్చన్, సమాధానము లేని ప్రశ్నలు. ఈ రాత్రి మీరు గమనించాలి. ఆ పోతీఫరు తన వస్త్రాన్ని పట్టుకుంటే యోసేపు పారిపోయాడండి. కారణం ఏంటో చెప్పనా? ఆయనకి తెలుసు, పాపము చేస్తే పరలోకములో ఉన్న దేవుడు శిక్ష వేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, పారిపోయిన యోసేపు చెరసాల్లోకి వెళ్ళాడు, అక్కడే ఉన్నాడా, బయటకు వచ్చాడు? అమ్మా మాట్లాడండి, అయిపోయింది వాక్యం. చెరసాల్లో ఉన్నాడా, బయటకు వచ్చాడా? ఎవరు పోయి రికమెండేషన్ చేశారు? వాళ్ళ అన్నలు ఎవరు వెళ్ళారా? అమ్మా చెప్పండి, వాళ్ళ బంధువులు ఎవరైనా వెళ్ళారా? ఎవరు వెళ్ళారు? దేవుడు రికమెండేషన్ చేశాడు యోసేపును బయటికి తెమ్మని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎలాగో చెప్పనండి, దేవుడు యోసేపును బయటికి తీసుకురావటానికి రాజుగారికి కలరప్పించి కలభావాన్ని చెప్పే వ్యక్తి కొరకు అన్వేషణ చేస్తున్నప్పుడు, నీ కలభావము చెప్పగలిగిన వ్యక్తి చెరసాలలో ఉన్నాడని ఆ యొక్క పానదాయకుడు అధిపతి చెబితే యోసేపును బయటికి తీసుకొచ్చారు, రాజు ఎదుట నిలబెట్టాడు. సోదరులారా, యోసేపు చెరసాల్లో ఉండలేదు, సింహాసనం మీదకి యేసయ్య ఎక్కించాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తారండి. గమనించండి, నీ జీవితంలో ఎదురయ్యే పరీక్షలు అవి నీ మహిమ కొరకన్న సంగతి మర్చిపో. ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ అవమానం, ఎందుకు ఈ నింద అంటే, ఎక్కడ నీవు అవమానించబడ్డావో, ఎక్కడ నిందల పాలైపోయావో, ఎక్కడ శ్రమల పాలైపోయావో, ఏ ప్రజల మధ్య నీవు సిగ్గుపడ్డావో, అదే ప్రజల మధ్య నిన్ను నిలబెట్టడానికి నా దేవుడికి సమర్థుడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. నీవు అనుకుంటున్నావు నా బ్రతుకు ఇలాగే అయిపోతుంది, నా జీవితం ఇలా అయిపోతుంది. కాదు కాదు, నీలో యథార్థత ఉంటే, నీలో విశ్వాసం ఉంటే, నీలో నిరీక్షణ ఉంటే, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదండి. విశ్వాసము కలిగిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు. సోదరులారా, యోసేపు ఎందుకు అవమానాలు జయించి ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి వెళ్ళాడంటే, యోసేపులో ఉన్న రెండు ప్రధాన లక్షణాలు. ఒకటి విశ్వాసము, రెండవది ఏంటి? నిరీక్షణ. చెప్పండి, ఏముండాలండి? నీ దేవుడు చేయగలడా లేదా? దేవుడు ఏదైనా చేయగలడా లేదా? అయితే నీవు నమ్మటం నీ చేతుల్లో ఉంది. ఎలాగ ప్రభువుని విశ్వసిస్తున్నావు, ఎలాగ చేయాలనుకుంటున్నావు? సోదరులారా, మనము నమ్ముట మన వల్ల అయితే ప్రభు ఏదైనా చేయగలడు. సంసోను కళ్ళు ఓడ తీసుకున్నాడు, సంసోను బందీ అయిపోయినాడు, సంసోను చెరసాలలో ఆ బందీ గృహంలో ఉన్నాడు, దాగోను గుడిలో ఒక బలహీనుడిగా బంధించబడ్డాడు. కానీ యోసేపుని చెరసాల బంధించలేకపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపుని బంధించేవాడు ఎవడండి? ఎవడన్నా ఉన్నాడా? నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదను. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదను. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. ఆమేన్ చెప్పండి.
సోదరులారా, నా ఉపదేశం ముగిస్తున్నాను. సంసోను జీవితం పాపం అతని ఎంత పతనంగా తీసుకెళ్ళింది. ఎందుకు దేవుణ్ణి నమ్మిన ప్రజలు సిగ్గుపాలవుతున్నారంటే పాపం, దాచబడిన పాపం. యోసేపు జీవితంలో పరీక్షలు వచ్చాయి. ఆ పరీక్షల్లో యోసేపు నిలబడ్డాడే కానీ పాపానికి లోనవ్వల. సంసోను బంధించబడ్డాడు కానీ యోసేపుని ఎవడు బంధించలేకపోయినాడు. సంసోను ముగింపు ఏంటంటే మరణం అండి. కానీ యోసేపు ముగింపు ఆశీర్వాదం, అనేక తరములకు ఆశీర్వాదం. దాగోను గుడిలో ఆ స్తంభాల మధ్య సంసోను పడి చనిపోయినాడు. కానీ యోసేపు మరణం కొన్ని తరాలకు ఆశీర్వాదకరంగా ఉంది. సోదరులారా, ప్రభుని నమ్మావు, అవమానాలు ఎదురవుతున్నాయి. ఏ కారణం ఈ జీవితంలో ఉందో అది నీకే తెలుసు. పాపమా లేదా ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడా? ఒకవేళ ప్రభు పరీక్షలో నీవు ఉంటే నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, నీ నిరీక్షణ కోల్పోవద్దు. ధైర్యంగా ఉండి ప్రభు కొరకు ప్రార్థించు. కనులు మూసుకోండి, చిన్న ప్రార్థన. కనులు మూసుకొని ఒక చిన్న ప్రార్థన.